హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క పార్ట్ 2 యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ సెకండ్ పార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? మనం చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ పార్ట్ 1 చూస్తుంటే మీకు ఈ క్వశ్చన్ అనేది సగం గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా వస్తే గుర్తు రాకపోయినా ఏం పర్లేదు, మనం మళ్ళీ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ఆప్షన్స్. టు ఎన్ష్యూర్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్లీన్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఓకే, అదే డైరెక్టివ్ ప్రిన్సిపలే. ప్రొవైడింగ్ అడిక్టివ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, కరెక్టే. ఎన్ష్యూరింగ్ ఈక్వల్ రెమ్యూషన్ ఫర్ ఓన్లీ ఫర్ మెన్, ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే వర్క్ ఎన్విరాన్మెంట్ కల్పించాలనేది అబద్ధం. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ సి. యా, అవర్ ఆన్సర్ ఈజ్ సి. అడ్వకేట్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, నాట్ ఓన్లీ ఫర్ మెన్. చూసుకున్నారు కదా. లెట్స్ గో టు సెకండ్ క్వశ్చన్. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? గాంధీయన్ ఫిలాసఫీ, రూల్ ఆఫ్ లా, ఇంగ్లాండ్, అమెరికన్ ఇండిపెండెన్స్, ఫ్రెంచ్ డిక్లరేషన్. మనము ప్రీవియస్ వీడియోలో చూసాము. ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గాంధీయన్ ఫిలాసఫీ. ఆన్సర్ ఇస్ అవర్ గాంధీయన్ ఫిలాసఫీ. ఓకే, పంచాయత్, కాటేజ్ ఇండస్ట్రీస్ రిఫ్లెక్ట్ గాంధీజియన్ ఐడియాస్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది గాంధీజియన్ ఫిలాసఫీ నుంచి ఇన్స్పైర్ అయినాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్ ఆర్టికల్? ఓకే, ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు. అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ ఈ ఆర్టికల్లో ఉందన్నాడు. సో మనకు తెలిసిందే ఈ 46 అనే దాన్ని గుర్తుంచుకోవడానికి వీకర్ సెక్షన్ ఎకనామిక్స్ ఆర్టికల్ 46, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ వీకర్ సెక్షన్ ఆర్టికల్ 46. సో ఇది కాదు, ఇది మనకు తెలిసిందే. అండ్ 43 అనేది కాటేజ్ ఇండస్ట్రీ అని మనకు తెలిసిందే. సో ఐదర్ 48, 47, 45 మన ఆప్షన్స్ 1/3 అని. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ ఐఎమ్ గెస్సింగ్ ఇస్ ఇట్స్ 48. అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఇట్ ఈస్ 48. ఆర్టికల్ 48 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనం అలా గుర్తుంచుకోవడానికి ఆప్షన్ ఎలిమినేషన్ కూడా వాడుకోవాలి. ఓకే, 48 ఈజ్ అవర్ ఆన్సర్. విల్ గెట్ ఇన్ టు ఫర్దర్ క్వశ్చన్స్. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? ఐర్లాండ్ అని మనం మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం కాబట్టి ఐర్లాండ్. ఆన్సర్ ఇస్ ఐర్లాండ్. అండ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సోవియట్ యూనియన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ తెచ్చుకున్నాం. యూకే నుంచి ఏమో రూల్ ఆఫ్ లా, బైకామరల్ లెజిస్లేచర్ అవన్నీ ముందుంటాయి. ముందు క్వశ్చన్స్ ముందు పాలిటీలో తీసుకొస్తాను నేను. అది తెచ్చుకున్నాం. యునైటెడ్ స్టేట్ నుంచి ఏమో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించింది, లాకి సంబంధించింది ఎక్కువ యునైటెడ్ స్టేట్ నుంచి తెచ్చుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా యునైటెడ్ స్టేట్ నుంచి తెచ్చుకున్నాం. అది గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఐర్లాండ్ 1937లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని తీసుకున్నాం. మనం 1937 నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది కరాచీ రిజల్యూషన్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉండాలి అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. అది గుర్తుంచుకోండి. సో 1937. విచ్ ఆర్టికల్ స్టేట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ అండ్ స్టేట్ మస్ట్ అప్లై దెమ్ ఇన్ మేకింగ్ ద లాస్? ఓకే, సో ఫండమెంటల్ ఇన్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ మస్ట్, జ్యుడిషియరీ కంపల్సరీ అప్లై చేయని ఫోర్స్ చేస్తుంది. మన ప్రీవియస్ 36 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంట్రొడక్షన్, 37 వచ్చేసి జ్యుడిషియరీకి సంబంధించి ఉంటుంది. అండ్ 35, 30 అనేది మాత్రం మనం ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది కాబట్టి అసలు కానీ కాదు, ఆప్షన్ ఎలిమినేట్ చేసేసినాం మనము. సో ఆప్షన్ ఈస్ టీ. ఆప్షన్ ఈస్ టీ. విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్? సారీ, which statement is not correct about the directive principles of state policy? Okay, the principles are justiciable. First fundamental directive principles of state policy are non-justiciable. So our answer is this. They are fundamental in governments. Okay, idea taken from Irish Republic, correct. Incorporate for economic justice, అదే ఈక్వాలిటీ ఆఫ్ ఎకనామిక్ జస్టిస్కి తీసుకునే ఈ మూడు కరెక్టే. దీస్ 3 are correct. Only A is wrong. Okay, A is wrong. Let's go to the next question. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? మనతో మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము. 36 to 51 అనేది ఆన్సర్. ఓకే, అండ్ 12 to 35 అనేది ఫండమెంటల్ రైట్స్. అవి గుర్తుంచుకోండి ఆర్టికల్స్. 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. పార్ట్ 4A ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. సారీ, పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. Which is not correct about directive principles of state policy? Mentioned in part 4 of constitution, correct. They are justiciable in nature. ఇది కాదు. aim to establish welfare of the state, correct. Novel feature of constitution, correct. So our answer is B. Our answer is B. Directive principles are non-justiciable. Courts cannot enforce them through the guide to state towards welfare state. Okay. Directive principles of state policy try to make India a
క్యాపిటలిస్ట్ స్టేట్ అస్సలు కానీ కాదు, కమ్యూనిస్ట్ స్టేట్ కాదు, అథారిటేరియన్ స్టేట్ కాదు, ఓన్లీ వెల్ఫేర్ స్టేట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనేది ఒక వెల్ఫేర్ స్టేట్ లాగా ఉండాలి అనేది డైరెక్టివ్ చేస్తుంది, మనకి డిక్టేట్ చేస్తుంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? ఎంకరేజ్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్. ఓకే, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, క్రియేట్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఫారినర్స్. మనకే దిక్కు లేదు, ఫారినర్స్ కూడా మన ఎంప్లాయ్మెంట్ కల్పించాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్ చెప్తున్నది అబద్ధం. సో అవర్ ఆన్సర్ ఇస్ సి. మిగతా అన్ని కరెక్టే. రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లాస్ అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్. ఓకే, పక్క రాష్ట్రాలని గౌరవించాలి, అలా రూల్స్ గౌరవించాలి అనేది ఓకే. ఎంకరేజింగ్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్. ఓకే, పక్క దేశాల గొడవల్ని సెటిల్మెంట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ప్రమోట్ చేసేటట్టు ఉంది. ఓకే, అది గాంధీయన్ ఫిలాసఫీని గుర్తుంచుకోండి. పక్కన వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, పక్కన వాళ్ళ గొడవల్ని సెటిల్ చేయాలి, అది గుర్తుంచుకోండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇది. యా, ఆర్టికల్ 51 స్పీక్స్ ఆఫ్ పీస్, జస్ట్ రిలేషన్, రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ నాట్ ఫారెన్. ఓకే, ఆర్టికల్ 51లోనేమో దాని గురించి ఉంది, పక్క దేశాల జోలికి వెళ్ళొద్దు, మనం పక్క దేశాల గొడవని శాంతియుతంగా నిర్వర్తించుకోవాలనేది ఐడియా, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 51 బాగా గుర్తుంచుకోండి, ఒక 2-3 టైమ్స్ మీరు రివైజ్ చేస్తే మీకు గుర్తుంటుంది నేను చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ గో. విచ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్? సెపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. ఆర్టికల్ 50 మనం ఇందాక 51లో చూసుకున్నాము, ఏముంది, పీస్ ట్రీటీ, ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ గురించి, అండ్ పంచాయత్స్ అనేది ఆర్టికల్ 40. ఇది కరెక్టే, ఇది మనం నిన్న ప్రీవియస్ దాంట్లో చేసాం, గుర్తుంది. ఓకే, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్టికల్ 39A. ఓకే, ఇది కరెక్టే. అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ మనం ఇందాకే క్వశ్చన్లో చూసాం, 48 అదే అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ, ఇక్కడ ఆర్టికల్ 45 అనేది, సో దిస్ ఇస్ రాంగ్. అండ్ ఆర్టికల్ 50 కూడా సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంది, అది కూడా కరెక్ట్ గుర్తుంచుకోండి, ఇది రివైజ్ చేసుకోండి. 51, 50 మనం 2 రివైజ్ చేసినాం ఇప్పుడు, మనకు అది బాగా గుర్తుండాలి, అది గుర్తుంచుకోండి, బాగా మెమరీస్ చేయండి. వీడియోని ఒక 2 టైమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, పాజ్ చేసి యూ కెన్ రివైజ్ ఇట్. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. Agriculture and animal husbandry are in 48, not 45. Yeah. Which article states directive principles of state policy are fundamental in governance and the state must apply them? ఆర్టికల్ 37 మనం ఇందాక చెప్పాం. 36 అనేది ఇంట్రడక్షన్, 37 అనేది స్టేట్ ఇంప్లై చేయాలి జ్యుడిషియల్గా చెప్తుంది అనేది ఉంది. యా, ఆర్టికల్ ఇస్ 37, ఆర్ ఆన్సర్ ఇస్ 37. ఓకే, అండ్ 40 వచ్చేసి పంచాయతీకి సంబంధించింది, అది మనం ఇందాక చూస్తాం, అది గుర్తుంది. 46 and 44 వాళ్ళు మెన్షన్ చేయలేదు, సారీ, నేను తర్వాత పోస్ట్ చేస్తా 46, 44 గురించి కూడా క్వశ్చన్లో చూద్దాం. 37 అనేది దానికి మనం అయితే ఇంత అయితే గుర్తుంచుకున్నాం, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. హౌ మెనీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ వర్ అమెండెడ్ బై 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978? ఓకే, 1978లో ఎన్ని ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమెండ్ చేస్తాం? నాకు తెలిసి ఓన్లీ 1 అమెండ్ చేసి ఉంటారు, దట్ ఈస్ మై గెస్. యా, 1. 44th అమెండ్మెంట్ ఓన్లీ 38, ఆర్టికల్ 38, బై ఇన్సర్టింగ్ క్లాస్ 2 ఆఫ్ మినిమైజింగ్ ఇన్ఈక్వాలిటీస్. 38లో ఈక్వాలిటీకి సంబంధించింది ఉంది, 39A ఏమో ఈక్వల్ పే దానికి సంబంధించింది ఉంది, 38 ఏమో 39A వచ్చేసి లీగల్ ఎయిడ్కి, ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించింది, 38 వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించింది, సో అది గుర్తుంచుకోండి. Which part directs the state to provide equal justice and free legal aid? Part 4. Part 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఈక్వల్ జస్టిస్, లీగల్ ఎయిడ్ అని Part 4లో ఉంటుంది, సో ఆన్సర్ ఇస్ Part 4. యా, మనం అందరూ చూస్తున్నాం ఆర్టికల్ 39A. 39Aలో ఫ్రీ లీగల్ ఎయిడ్ అవన్నీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ఫుల్ఫిల్డ్ ఐడియల్స్ ఆఫ్ విచ్ ఆర్టికల్? బయోలాజికల్ డైవర్సిటీ మనం ఇందాక యానిమల్ హస్బెండరీ ఆర్టికల్ 48 అని చూసినాం, కాబట్టి ఖచ్చితంగా ఇదే అవ్వచ్చు, 48 or 48A. అవర్ ఛాన్సెస్ ఆర్ బోత్ ఆఫ్ దీస్. లెట్ us see the answer, 48A. ఓకే, బయోలాజికల్ డైవర్సిటీ వైల్డ్ లైఫ్కి సంబంధించి, అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీకి ఏమో 48, బయోలాజికల్ డైవర్సిటీకి వచ్చేసరికి 48A, అది గుర్తుంచుకోండి. యా, అకార్డింగ్ టు డాక్టర్ బియానంద్, ఫీచర్, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్? నోవెల్ ఫీచర్ అనేది మనకు తెలుసు, అది గుర్తుంచుకోండి. అంబేద్కర్ called a novel features such as socio-economic diversity or uncommon. The state must protect monuments and objects of national importance under Article 49. 49 అనుకుంటా, ఆర్టికల్ 49 ప్రకారం మనం ప్రొటెక్ట్ చేయాలి. 48 వచ్చేసి యానిమల్ హస్బెండరీకి సంబంధించింది, 40 వచ్చేసి పంచాయతీ రాజు, మనకు అది గుర్తుంది. యా, 49 అనేది మోనమెంట్స్కి సంబంధించి, ప్రీవియస్ వీడియోలో కూడా 49 మీద క్వశ్చన్ ఉంది, సో అలా గుర్తుంది మనకి. విచ్ ఆర్టికల్ అవుట్లైన్స్ జస్ట్ ద హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్? హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అనేది మనకు గుర్తొచ్చింది, 38, 39 దగ్గర ఉంటుంది.
బట్ ఇక్కడ మొత్తం 42 41 దగ్గర ఉంది కాబట్టి అవర్ గెస్ ఇస్ ఐదర్ 41 ఆర్ 42. 39A వచ్చేసరికి ఫ్రీ లీగల్ ఎయిడ్ దానికి సంబంధించి, 38 వచ్చేసరికి ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది. సో ఐఎమ్ గెస్సింగ్ 41 దగ్గరే ఉండొచ్చు, 42 దగ్గర ఉంది. ఓకే, సారీ, మై గెస్ ఈజ్ రాంగ్ దిస్ టైమ్. ఆర్టికల్ 42 డైరెక్ట్స్ ప్రొవిజన్ ఫర్ జస్ట్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. 42 వచ్చేసరికి మెటర్నిటీ రిలీఫ్, హ్యూమన్ కండిషన్స్ ఫర్ వర్క్ అనేది అంతా 42లో ఉంది. అది గుర్తుంచుకోండి. మెటర్నిటీ లీవ్ అని అంటే 42. ఇప్పుడు ఎవరైనా ఫీమేల్ ప్రెగ్నెంట్ అయింది, బాబు పుట్టింది, ఓ 6 months మెటర్నిటీ లీవ్ కావాలి అని అంటే 42 కింద ఆమె అడుగుతుంది అనమాట. విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ సేమ్ టు క్రియేట్ విచ్ టైప్ ఆఫ్ స్టేట్. క్యాపిటలిస్ట్ స్టేట్ కాదు, టోటలిస్ట్ కమ్యూనిస్ట్ స్టేట్ కాదు, మనం ఇందాకే చూస్తాం వెల్ఫేర్ స్టేట్. ఓకే, వెల్ఫేర్ స్టేట్. స్ట్రైవ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ ఈజ్ మెన్షన్ అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈజీ క్వశ్చన్ ఇది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. డైరెక్టివ్ ప్రిన్సిపల్ 38Bలో పార్ట్ 4 ఆఫ్ డైరెక్టివ్ మిస్సింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఉంది. 38BA ఆర్ 38(2) మనం ఇందాక చూసాం కదా, అది. ఓకే, విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. కరెక్టే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ జస్టిసబుల్. ఇది కూడా కరెక్టే. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్ అనేది నా ఆన్సర్ అనుకుంటున్నా. లెట్ us see. బోత్ ఆర్ కరెక్ట్. ఓకే. ఆర్టికల్ 43 ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈస్ బేస్డ్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. గాంధీయన్ ప్రిన్సిపల్ మీద ఉంది. ఇంకోటి గుర్తుంచుకోండి, ఇది ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీ. కాటేజ్ ఇండస్ట్రీ ఆర్టికల్ 43. ఈ రైమింగ్ గుర్తుంచుకుంటే మీకు ఈజీగా మెమరైజ్ చేసుకోవడానికి గుర్తుంటుంది. ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీ అలా గుర్తుంచుకోండి. బాగా రైమింగ్ కాబట్టి మీకు ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు. గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఇన్ కాటేజ్ ఇండస్ట్రీ. సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్స్ మెన్షన్డ్ అండర్. ఇది మనం ఆర్టికల్ 37లో ఉంటుంది ఇది. సో ఆ పార్ట్ 4 మనం ఇందాక చూసాము, మనకు గుర్తుంది. పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, దిస్ డైరెక్టివ్ ఈజ్ ఇన్ ఆర్టికల్ 50 పార్ట్ 4 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. బట్ ఇందాక మనం 37 కూడా జ్యుడిషియరీకి, ఓకే, 37 అనేది ఫోర్స్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయాల్సిన స్టేట్ని సూచిస్తుందని ఉంటుంది. 50లోనేమో సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ అది అని ఉంది. సో అది గుర్తుంచుకోండి. విచ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్? 42nd amendment added 6 directive principles. 86th amendment made elementary education fundamental. ఇదైతే పక్కా కరెక్ట్, మనకు తెలిసిందే. 86th ఫండమెంటల్ రైట్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 86th amendment ద్వారా చేశారు అనేది. 42nd amendmentలో 6 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యాడ్ చేశారు అనేది రాంగ్. అమెండ్మెంట్లో ఒక్కటే చేశారు అమెండ్మెంట్ ఇప్పటిదాకా. అది కూడా 38A లీగల్ ఎయిడ్ అదే ఈ ఇన్ఈక్వాలిటీస్ని మినిమైజ్ చేయడానికని ఉంది. సో ఆ ఆప్షన్ ఇస్ ఓన్లీ ఆప్షన్ బి. ఓన్లీ బి ఓన్లీ. ఓకే, విచ్ ఈస్ నాట్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఓకే, పక్క దేశాల గొడవల్ని సెటిల్ చేయడం అనేది డైరెక్టివ్ ప్రిన్సిపలే. ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపలే. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఫారినర్స్. మళ్ళీ వచ్చింది ఈ క్వశ్చన్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది తప్పు కాబట్టి ఇదే అవర్ ఆన్సర్. 25. ఓకే, మనం ఇప్పటికీ టోటల్లీ 50 questions 100 questions ఆన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చేసాం మనం. 50 questions ఓవరాల్గా. అండ్ పాలిటీలో మోర్ దాన్ 200 questions మనం చేసాము. మీరు కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పాలిటీని మనం ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నాకు కొంచెం వ్యూస్ ఇస్తే నేను ఇంకా ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్కి కూడా క్వశ్చన్లు తీసుకొస్తాను ప్రాక్టీస్ చేయడానికి. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఐ విల్ హ్యావ్ ఎంకరేజ్మెంట్ టు డూ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.